నేను 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 ఆగు బేబీ. నువ్వు నిత్య శ్రీనివాస్, డాక్టర్ ఆఫ్ స్వరూప శ్రీనివాస్ అని జైపై ఒట్టేసి కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆంటీ, నిత్య ఇప్పుడు మీ డాటర్ కాదు, నా వైఫ్. సో వాట్ జై? నువ్వు 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచినంత మాత్రాన నేను నవమాసాలు మోసి 20 ఏళ్లు పెంచిన ప్రేమ లేకుండా పోతుందా? అయినా నా కూతుర్ని ఇంటి కోడల్ని చేసింది తనిక్కడ సంతోషంగా ఉంటుందని. అంతే తప్ప మీ ప్రతి సమస్యకి తనే కారణం అన్నట్టు తన్ని కార్నర్ చేసి టార్చర్ చేస్తారని కాదు. ఇక్కడ నిత్యని ఎవరు టార్చర్ చేయట్లేదు ఆంటీ. మీ జేజీ, అత్తయ్య, మామయ్య, నువ్వు మీరంతా ఏమన్నారో నేను విన్నాను. ఈ ఇంటికి నా బేబీ ఎన్ని సేవలు చేసిందో, నా బేబీ వల్ల ఈ ఇంటికి జరిగిన మేలేంటో మీ అందరికీ తెలుసు. అయినా కూడా అయిన దానికి కాని దానికి నా బేబీని నిందిస్తున్నారు, నిందల్ని అంటగడుతున్నారు, దోషించేస్తున్నారు. లేదు వదినా, నిత్య మా ఇంటి దీపం. అవును, దీపమే. తను కాలిపోయి మీకు వెలుగునిస్తుంది. ఆ కృతజ్ఞత కూడా లేకుండా అనరాని మాటలు అంటున్నారు, శత్రువులాగా చూస్తున్నారు. మీతో మాటలు పడాల్సిన అవసరం నా బేబీకి లేదు. మీరు వేసే నిందలు నిజాలు కావని నిరూపించుకోవాల్సిన అగత్యం అంతకంటే లేదు. ఈ గృహహింస నా బేబీ ఎందుకు పడాలి? నా బేబీ ఏంటో మీకు తెలియనప్పుడు, తన గొప్పతనం, మంచితనం మీకు అర్థం కానప్పుడు, తనపై మీకు నమ్మకం లేనప్పుడు తను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఉండి కష్టాలు, అవమానాలు, చీదరింపులు, చివాట్లు పడాల్సిన కర్మ తనకేం పట్టలేదు. ఆత్మగౌరవం లేని చోట నా కూతురు ఉండదు, ఉంచను. ఇప్పుడే నాతో తీసుకెళ్లిపోతాను. డైవర్స్ నోటీస్ మీద నిత్య చేత సైన్ చేసి పంపిస్తాను. మీరు కోరుకున్న కొత్త కోడల్ని తెచ్చుకోండి. నా బేబీ నా దగ్గరే సంతోషంగా ఉంటుంది. రా బేబీ. ఏమండి? అమ్మా మంగా, ఎలా ఉన్నావమ్మా? బావున్నాను మంగా. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. దేనికమ్మా? యముడితో పోరాడి భర్త ప్రాణాలు దక్కించుకున్న సతీ సావిత్రిలా నువ్వు జైబాబు ప్రాణాల్ని కాపాడుకున్నావు. నా పసుపు కుంకాల కోసం ఆ మాత్రం పోరాలేనమ్మా.
ఆయన లేకపోతే నేను లేను కదా. నువ్వు జైబాబు కలకాలం సంతోషంగా ఉండాలి మంగా. నీ ఆశీర్వాదం ఉంటే అలాగే ఉంటామమ్మా. అవును, ఇందాక నీ దగ్గరకొచ్చింది ఎవరమ్మా? ఎవరొచ్చారు? నేనొస్తుంటే ఎవరిదో కారు వెళ్తూ కనిపించింది నాకు. ఓ ఆ కారా, స్వరూప మేడం వచ్చారే. ఎందుకు? ఊరికే వచ్చి పలకరించి వెళ్లారు. నిన్ను పరామర్శించే తీరిక మేడం కుందా? పని కట్టుకుని రాలేదే, ఈ దారిలో వెళ్తూ వచ్చారు. ఏవైనా ఈ మధ్య మేడం గారు బాగా మారిపోయారు కదమ్మా. శత్రువులా చూసే నిన్ను చుట్టంలా చూస్తున్నారు. నాపైన ఎక్కడా లేని ప్రేమ కురిపిస్తున్నారు. ఇదంతా దేనికై ఉంటుందమ్మా? నాకేం తెలుసే. నాతో చెప్పకూడదా? ఏం చెప్పాలి? మేడం ఎందుకు మంచిగా మారిపోయారో చెప్పు. నాకు తెలీదంటున్నాను కదా. నీకు తెలుసు. నిజంగానే తెలీదమ్మా. తెలీదంటే నమ్మడానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నావా? నిత్యని నువ్వు మంగవంటే నమ్మడానికి నేను మాత్రం పిచ్చిదాననుకున్నావా? తులసిని. నన్ను కౌగిలించుకున్నప్పుడే నువ్వు నిత్యవని పట్టేశాను. 20 ఏళ్ల స్పర్శని ఆ మాత్రం గ్రహించలేనా? నేను నిత్యనని తెలిసి కూడా ఇంతసేపు నాతో నటించావన్నమాట. హ, కూతురే అనుకున్నాను. తల్లి కూడా మహానటే. ఈ లోకంలో అందరూ నటులే. దేవుడు నడిపించే నాటకంలో పాత్రధారులు. అంత ఫిలాసఫీ నాకక్కర్లేదు కానీ మామ్ ఇక్కడికి ఎందుకొచ్చిందో చెప్పు. చెప్పాను కదా, చూసి పలకరించడానికి వచ్చింది. ఏయ్, నువ్వేమైనా గుళ్ళో దేవతవా లేక బ్యాంక్ లాకర్లో దాచిన బంగారానివా చూసి పోవడానికి? ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషివి. నీలాంటి అడుక్కు తినే దాని దగ్గరికి మా మామ్ లాంటి బిజినెస్ ఉమెన్ ఊరికే ఎందుకొస్తుంది? నీలాంటి దాని వంక కన్నెత్తి కూడా చూడని మా మామ్ నీకోసం ఎలా వచ్చింది? ఏ నువ్వు రాలేదా నాకోసం? అలాగే మీ అమ్మ కూడా వచ్చింది. మర్యాదగా నిజం చెప్పు. మా మామ్కి నీకు మధ్య ఏముంది? మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? మా మధ్య ఏమీ లేదు, ఏమీ జరగలేదు. చూడు, నాకు ఓపిక చాలా తక్కువ. నాకు కావలసిన ఆన్సర్ రాకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. డోంట్ వేస్ట్ మై టైం. చెప్పు. చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. నా సహనాన్ని పరీక్షించకు. నువ్వు ఎంత అరిచినా నా దగ్గర నువ్వు ఆశించే సమాధానం దొరకదు. అరిచే దానిలా కనిపిస్తున్నానా నేను? నా గురించి ఏమనుకుంటున్నావే నువ్వు? నేను సైరన్ని కాదే, సైనైడ్ని. మేడం, ఏంటి మేడం ఇది? నాకు ఆయనకి విడాకులేంటి? ఇలా అయితే నా జీవితం ఏమైపోవాలి మేడం? మేడం, ఆయనకి నన్ను ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు మేడం? ఆయన్ని వదిలి నేను ఉండలేను. నన్ను వదిలి ఆయన ఉండలేరు. మమ్మల్ని విడదీయకండి మేడం. నా వల్ల ఏదైనా తప్పు జరిగితే నన్ను శిక్షించండి, అంతేకాని ఆయన్ని నన్ను దూరం చేయకండి ప్లీజ్ మేడం. మేడం, ఏం చేస్తున్నారు మేడం? ఎందుకు నా బట్టలు సర్దుతున్నారు? మేడం చెప్పండి మేడం.
మాట్లాడండి మేడం, నాకు చాలా భయంగా ఉంది. నన్నెటైనా దూరంగా పంపుతున్నారా? ఎందుకు మేడం? నేను మీ కూతురు లాంటి దాన్ని అన్నారు. ఇదే మీ కూతురు అయితే ఇలాగే చేస్తారా? ఇలాగే చేస్తాను. చేశాను. నా కూతురు నిత్య కోసం ఇంతకంటే ఎక్కువే చేశాను. ఏ తల్లి చేయకూడని పనులెన్నో చేశాను. అమ్మనని ఆడదన్నని మర్చిపోయి చేశాను. నేను తీసిన గొతులు నేనే పడ్డాను. ఇప్పుడు నువ్వే నా కూతురువి, అందుకే ఇదంతా చేస్తున్నాను. మేడం, మేడం కాదు, మోమను. అమ్మా అను. నేనే నీ తల్లిని. అందుకే నా కూతురికి ఏం కాకూడదని నిన్ను కాపాడుకుంటున్నాను. ఇది నిజం. నీ మీద ఒట్టు. నువ్వు కూడా నన్ను మీ అమ్మ అనుకుంటే, నన్ను నమ్మితే, నాపై గౌరవం ఉంటే నేను చెప్పింది చెయ్యి. మిమ్మల్ని నేనెప్పుడూ మా అమ్మ అనే అనుకున్నాను మేడం. మీపై నాకు నమ్మకం, గౌరవం ఉన్నాయి. అందుకే మీరు చెప్పిన ప్రతి పని చేశాను. ఇప్పుడు కూడా అలాగే చెయ్యి. ఎలా మేడం? ఆయన్ని విడిచి దూరంగా ఎలా ఉండగలను? ఉండాలి మంగా, తప్పదు. ఎందుకు మేడం? మేం విడిపోవలసిన అవసరం ఏంటి? అమ్మాయి గారు చనిపోగానే నేను మా అమ్మని తీసుకుని మా ఊరు వెళ్ళిపోతానన్నాను. కానీ మీరే ఆపారు. అమ్మాయి గారు లేకపోతే ఆయన అన్యాయం అయిపోతారని, నాకు మంచి జీవితం ఉంటుందని చెప్పి నన్ను మళ్ళీ ఆ ఇంటికి పంపించారు. ఆయనకి దగ్గర చేశారు. ఇప్పుడు దూరంగా వెళ్ళిపోమంటున్నారు. ఎందుకు మేడం? ఎందుకు ఏమిటి అని అడక్కు మంగా. చెప్పింది చెయ్యి. చెయ్యలేను మేడం. ఆయన్ని విడిచి ఉండలేను. ఆయనకి దూరంగా వెళ్ళలేను. అయితే వెళ్ళు. ఇప్పుడే నీ కళ్ళ ముందే నేను చచ్చిపోతాను. నా శవాన్ని దాటుకుని నువ్వు జై దగ్గరికి వెళ్ళిపో. మేడం, అవును, నువ్వు జై దగ్గరికి వెళ్తానంటే నాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదు. నీకు ఎప్పుడు ఏమవుతుందోనని నేను రోజు కొమిలి కొమిలి చావలేను. ఆ నరకం కంటే ఒకేసారి చావడం మంచిది. నాకేమవుతుంది మేడం? అవుతుంది. ఇంతకు మించి వివరాలు అడక్కు. నేను కావాలో నీకు జై కావాలో తేల్చుకో. నిన్ను బలవంత పెట్టను మంగా. నువ్వు జైతో బతకాలని అనుకుంటే నేను చావాలి. నువ్వు బతకాలనుకుంటే నాతో రావాలి. నిర్ణయం నీదే. చెప్పు. ఏం చెప్పనమ్మా? తల్లి చావుని ఏ కూతురు కోరుకుంటుంది? నువ్వు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్స్ మంగా. ఇప్పుడు నువ్వు బాధపడ్డా భవిష్యత్తులో సంతోషంగా ఉంటావు. నీ మేలు కోరే ఇదంతా చేస్తున్నాను. హలో, చెప్పండి మేడం. టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయా? అయ్యాయి మేడం. ఫ్లైట్ టేకప్ అవ్వడానికి 2 hours ఉంది మేడం. మీరు 1/2 hour ముందు ఎయిర్పోర్ట్కి వస్తే చాలు. ఓకే, విల్ స్టార్ట్. ఓకే మేడం. థ్యాంక్ యూ. మంగా, మనం ఇప్పుడు స్విట్జర్లాండ్ వెళ్తున్నాం. అక్కడున్న మన ఇంట్లో నేను డ్రాప్ చేసి నేను తిరిగి వస్తాను. డివోర్స్ వచ్చాక ఏం చేయాలనేది అప్పుడు ఆలోచిద్దాం. సరేనా? గుడ్. ఎయిర్పోర్ట్కి వెళ్దాం. పద.
రా. మామ్ మామ్ ఎక్కడికి వెళ్తున్నారు ఆంటీ? నిత్యని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నీకు మీ కుటుంబానికి దూరంగా తీసుకెళ్లిపోతున్నాను. అంత పెద్ద తప్పు మేమేం చేశాం వదినా? కుటుంబం అన్నాక గొడవలు సహజం అమ్మా. కోపంలో మాట మాట అనుకుంటాం, ఆ తర్వాత సర్దుకుపోతాం. అంతే తప్ప విడిపోతామా చెప్పు? మా అమ్మాయి ఒక్క మాట అనలేదండి. మీ వాళ్లే మా అమ్మాయిని ఎన్నో మాటలు అన్నారు, నిందలు వేశారు. అవన్నీ భరిస్తూ అక్కడ కష్టాలు పడుతూ కన్నీళ్లు కార్చాల్సిన అవసరం నా కూతురికేం లేదు. నిత్య మీకు కన్న కూతురైతే మాకు కనని కూతురు స్వరూపు గారు. కోడల్ని కూతురులా చూసుకునే సంస్కారం మీకు మాత్రమే ఉంటే సరిపోదు, మిగతా వాళ్ళకు కూడా ఉండాలి జనార్దన్ గారు. మీరు ఎవరిని ఉద్దేశించి అంటున్నారో అర్థమైంది. మాకే సంస్కారం లేకపోతే మా కూతురు స్థానంలో మీ కూతుర్ని రాణిస్తామా? మా కూతురు ఈ ఇంటి నుండి వెళ్లిపోయినా దగ్గరుండి మీ నిత్యాకి మా జైకి పెళ్లి చేశాం. పెళ్లి కూతురు తల్లిదండ్రుల హోదాలో పెళ్లి పళ్ళు భుజాన వేసుకుని మోసాం. ఇవన్నీ చేసింది మాకు బుద్ధి లేకనా లేక సంస్కారం లేకనా? ఆర్గ్యుమెంట్స్ అనవసరం అండి. మీకు మాకు పడదు. మేం విడిపోవాలనుకుంటున్నాం, విడిపోతాం. నా కూతురు డివోర్స్ ఇస్తుంది, అంతే. ఎంత ఈజీగా డివోర్స్ ఇస్తామంటున్నారంటే విడిపోవటం అంత ఈజీనా? విడిపోకపోతే మీ కుటుంబం కోసం నా కూతుర్ని బలిపెట్టమంటావా జై? మీ వంశం నిలబడ్డం కోసం నా బేబీ ప్రాణాలు పోవాలా? మీరు ఆనందంగా ఉండడం కోసం మేం సంతోషాన్ని త్యాగం చేయాలా? చెప్పండి. చూడండి, మీకు జై ఎంత ముఖ్యమో నాకు నా కూతురు అంతే ముఖ్యం. నా కూతుర్ని కాపాడుకోవడానికి నేను ఏమైనా చేస్తాను. నిత్యని కాపాడుకోవటం మీకు మాత్రమే బాధ్యత ఆంటీ. నిత్య నా భార్య కదా, తనపై నాకు బాధ్యత లేదా? తన ప్రాణాన్ని నేను కాపాడుకోలేను. అయినా మీరు మమ్మల్ని ఎలా విడదీస్తారంటీ? నిత్యకు నేనంటే ప్రాణం. అందుకే చావు అంచెల దాకా వెళ్ళి నన్ను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చింది. నిత్యంటే నాకు ప్రాణం అండి. అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా మేము కలిసే ఉన్నాం.